భయ్ ఈ మధ్య లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పేసి ట్రోల్స్ వస్తా ఉన్నాయి. అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లుంటది, అట్లుంటది అని చెప్పేసి ట్రోల్స్ ఏస్తా ఉండ్రు. ఏ ఏందంటే ఇంత పెద్ద లిస్ట్ తీసి అరే చింతపండు రేటు తెలుసా? పప్పు రేటు తెలుసా? ఉప్పు రేటు తెలుసా? గ్యాస్ రేటు తెలుసా? అని చెప్పేసి ఇంత పెద్ద లిస్ట్ పెట్టి ట్రోల్స్ ఎత్తుర్రు. నాది యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఒక డెలివరీ బాయ్‌ని. స్విగ్గీ, జొమాటో చేసుకుంటూ బతికే డెలివరీ బాయ్‌ని. నాకు నెలకి 26,000 వస్తాయి. దాంట్లో 6,000 బైక్ రెంట్‌కి కట్ అయిపోతాయి. మిగిలిన 20,000 నా చేతిలో ఉంటే ఆ 20,000లో నేను ఇంటి రెంట్ 7,000 కట్టుకోవాలి. బ్యాంకు అప్పు 5,000 కట్టుకోవాలి. అట్లా అన్నీ పోను నా చేతిలో 8,000 ఉంటాయి. ఈ 8,000లోనే నా నెలంతా గడిచిపోతుంది. నెల సరుకులు గానీ, మిగతా నాన్ వెజ్, గిన్ వెజ్ అన్నీ గానీ ఈ 8,000లోనే గడిచిపోతుంది. అట్లనే సేమ్ నాలాగే పెళ్ళైన ఈ కొత్తగా పెళ్ళైన జంటుంటది పక్కపొంటే. ఆ అన్న వాళ్ళు ఇద్దరు వర్క్ జేస్తారు. అన్న, అక్క ఇద్దరు వర్క్ జేస్తారు. వాళ్ళిద్దరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. 2 వైపుల నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ ఏంటంటే చివరికి ఇద్దరు వర్క్ చేస్తున్నా గూడా నా దగ్గర నెలొచ్చేసరికి 1000కు, 2000కు నా దగ్గర అడుగుతూనే ఉంటారు. ఇక్కడేంటంటే అర్థం చేసుకోవాల్సింది ఎంతమంది ఇంట్లో సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తుందన్నది గాదు. ఉన్న దాంట్లో ఎట్లా సర్దుకుంటున్నామన్నది. మాకొచ్చే 8,000 ఒక్క రోజులో అనుకుంటే ఒక్క రోజులో ఖర్చు పెట్టొచ్చు. కానీ ఖర్చు పెట్టిన రోజులు గూడా ఉన్నాయి. మా ఆవిడైతే ఒక్క రోజులో ఖర్చు పెట్టిన రోజులు గూడా ఉన్నాయి. అట్లాంటిది ఆ 8,000తోనే ఎట్లా నెలంతా గడుపుతున్నాం. ఎట్లా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అది. మా ఇద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ అది. అట్లా 8,000లని గడుపుతున్నామంటే మా మధ్యన ఎంత అండర్‌స్టాండింగ్ ఉంది. ఇంకా తక్కువొచ్చినా ఇంకా అర్థం చేసుకొని ఉంటదని. అట్లాంటి అర్థం చేసుకునే తత్వం ఉండబట్టే నడుస్తుంది ఇట్లా. అని చెప్పేసి మన దగ్గర ఆస్తులున్నాయనో, లేకపోతే మనం బాగా సెటిల్ అయినామని చెప్పేసి మన లైఫ్‌లోకొచ్చే వాళ్ళకంటే, మన దగ్గర ఏం లేకున్నా, ఉన్నా కలిసి ఉంటామనే నమ్మకంతోని మన లైఫ్‌లోకొచ్చే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. అట్లా అని చెప్పేసి అందరూ లవ్ మ్యారేజ్‌లే చేసుకోవాలని నేను చెప్పట్లేదు. ఇట్లా లోయల్‌గా నమ్మకంగా ఉండి ఏమున్నా లేకున్నా మనతోని సర్దుకుపోయే తనం ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. కంపల్సరీ మిస్ జేసుకోకండి మీ లైఫ్‌ల. ఎంత రిచ్‌గా బతుకుతున్నాం అనేది గాదు. ఎంత మనశ్శాంతిగా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 8 ఏళ్లలో నేను చాలా ప్రశాంతంగా, చాలా మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా బతుకుతున్నాను. అది మాకు చాలు.